అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్ అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, లైంగిక దాడికి బెదిరింపులకు పాల్పడ్డాడని పోరెల్ పై ఓ మెడికల్ విద్యార్థిని ఫిర్యాదు చేసింది. కోల్కతా హైకోర్టు ఆదేశాలతో పోరెల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ 69 ప్రకారం పోలీసులు అరెస్ట్ చేశారు. డమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమామి సిటీలో అరెస్ట్ చేశారు మోగ్రా పోలీసులు. కర్ణాటకకు చెందిన యువతిని పెళ్లి పేరుతో మోసం చేశాడు అభిషేక్. 2023 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ కు అభిషేక్ పోరెల్ ఆడుతున్నాడు. బెంగాల్ తరపున ఫస్ట్ క్లాస్ లిస్ట్ ఏ మ్యాచ్ ఆడాడు పోరెల్. ఇక తాజా అరెస్టుతో పోరెల్ ను ఐపీఎల్ నుంచి బహిష్కరించేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. अभिषेक सत्य ना मिथ्या కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు బెంగాల్ వికెట్ కీపర్ బ్యాటర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అభిషేక్ పోరెల్ ను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూస్తే, ఇదే తరహా కేసుల్లో చిక్కుకున్న ఇతర క్రికెటర్ల వివరాలు కూడా ఒకసారి మనం చూద్దాం. అయితే అభిషేక్ పోరెల్ అరెస్టుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కర్ణాటకకు చెందినటువంటి ఒక 3వ సంవత్సరం వైద్య విద్యార్థిని జూన్ 23న హుగ్లీ జిల్లాలోని మోగ్రా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. 2023 నుంచి దాదాపు 3 ఏళ్ల పాటు తమ మధ్య ప్రేమ సంబంధం ఉందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పోరెల్ తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆమె తెలిపింది. అనంతరం అతను మాట్లాడటం తగ్గించి పెళ్లికి నిరాకరించాడని కూడా ఆమె ఆరోపించింది. ఏప్రిల్ 2, 2026న ఢిల్లీలో తనను ఒక గదిలో నిర్బంధించి ఆహారం ఇవ్వకుండా తీవ్రంగా వేధించాడని, దీంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని బాధితురాలు పేర్కొంది. అంతేకాక తమ వ్యక్తిగత క్షణాలను రికార్డ్ చేసి ఆ ఫోటోలు, వీడియోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తారని బెదిరించినట్లుగా కూడా ఆరోపించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చినటువంటి కీలక ఆదేశాలకు సంబంధించి కూడా డీటెయిల్స్ చూస్తే, పోలీసుల దర్యాప్తు మందకొడిగా సాగుతోందని బాధితురాలు కోల్కతా హైకోర్టును అయితే ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపినటువంటి జస్టిస్ సౌగత భట్టాచార్య ధర్మాసనం బాధితురాలి వ్యక్తిగత వీడియోలు, డేటా బయటకు పొక్కకుండా ఉండేందుకు వెంటనే అభిషేక్ పోరెల్ ను అరెస్టు చేసి అతడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకోవాలని బెంగాల్ పోలీసులను అయితే ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో మోగ్రా పోలీసులు చర్యలు చేపట్టి అభిషేక్ పోరెల్ ను అరెస్టు చేసి చిన్న సురా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతని బెయిల్ పిటిషన్ అయితే తిరస్కరించింది. 3 రోజుల పాటు కస్టడీకి అయితే పంపింది. ఇక అభిషేక్ పోరెల్ పై భారత న్యాయ సంహిత సెక్షన్ 69 ప్రకారం, అంటే పెళ్లి పేరుతో మోసం చేసి శారీరక సంబంధం పెట్టుకోవడం అనేటువంటి ఒక సెక్షన్ కింద బెదిరింపులు, దాడి మరియు ఐటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. గతంలో లైంగిక అత్యాచారం ఆరోపణల్లో చిక్కుకున్నటువంటి ప్రముఖ క్రికెటర్ల ఉదంతాలు కూడా గతంలో ఉన్నాయి. క్రీడా రంగంలో ఆటగాళ్లు ఇలాంటి చట్టపరమైనటువంటి మరియు లైంగిక వేధింపుల కేసుల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో జరిగినటువంటి కొన్ని ఉదాహరణలు కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ధనుష్క గుణతిలక శ్రీలంకకు చెందినటువంటి ఆటగాడు 2022 T20 ప్రపంచ కప్ జరుగుతున్న సమయంలో ఆస్ట్రేలియాలో ఒక మహిళ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా గుణతిలకను అరెస్ట్ చేశారు ఆస్ట్రేలియా పోలీసులు. ఈ నేపథ్యంలో అత్యాచారం ఆరోపణలపై కూడా అరెస్ట్ చేశారు. అతను కొద్ది రోజులు జైల్లో ఉండాల్సి అయితే వచ్చింది. అయితే 2023లో జరిగిన విచారణలో ఆస్ట్రేలియా కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ కేసునైతే కొట్టివేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే సందీప్ లామిచ్చానే, ఇతను కూడా నేపాల్కు చెందినటువంటి ఒక ఆటగాడు. నేపాల్ జాతీయ జట్టు మాజీ కెప్టెన్, అలాగే ఐపీఎల్ స్పిన్నర్ సందీప్ లామిచ్చానే పై 2022లో ఒక మైనర్ బాలిక అత్యాచారం కంప్లైంట్ చేసింది. నేపాల్ పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారించారు. దిగువ కోర్టు అతనికి శిక్ష విధించినప్పటికీ 2024 మే నెలలో పఠాన్ హైకోర్టులో అతన్ని నిర్దోషిగా తేల్చి విముక్తత కల్పించింది. అలాగే అమిత్ మిశ్రా కీలకమైనటువంటి ఆటగాడు. 2015లో భారత సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రాపై కూడా బెంగళూరులోని ఒక హోటల్ గదిలో మహిళపై దాడి, అలాగే వేధింపులకు పాల్పడేట్లుగా ఆరోపణలు అయితే వచ్చాయి. బాధితురాలి కంప్లైంట్ మేరకు బెంగళూరు పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత అతనికి బెయిల్ మంజూరైంది. మహమ్మద్ షమి, భారత కీలకమైనటువంటి బౌలర్ గా చెప్పుకున్నటువంటి మహమ్మద్ షమి మీద కూడా ఒక వివాదం అయితే ఉంది. భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమిపై అతని భార్య హసీన్ జహా గృహహింసతో పాటు లైంగిక వేధింపులు, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు కోల్కతా పోలీసులు షమిపై ఐపీసీ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వివాదం చాలా కాలం పాటు మీడియాలో అయితే నడిచింది. అది అతని కెరియర్ కూడా ఏ స్థాయిలో మచ్చ తెచ్చిందో, ఏ స్థాయిలో ఇబ్బంది కలిగించిందో కూడా మనందరం కూడా చూసాం.
అయితే ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనేటువంటి ఆరోపణలతో బిఎన్ఎస్ సెక్షన్ 69 ప్రకారం కోల్కతా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు అయితే ఒకంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి. అభిషేక్ పోరెల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మంచి కీలకమైనటువంటి ఆటగాడు, వికెట్ కీపర్ గా అలాగే బ్యాటింగ్ పరంగా కూడా అద్భుతంగా రాణిస్తున్నటువంటి ఆటగాడు, ఎంతో మంచి గొప్ప భవిష్యత్తు ఉన్నటువంటి ఆటగాడి విషయంలో ఇలాంటి ఆరోపణలు రావడం, ఒకవేళ ఈ ఆరోపణలు కానీ రుజువైతే అభిషేక్ పోరెల్ ను ఐపీఎల్ నుంచి కూడా బహిష్కరించేటువంటి అవకాశాలు ఉంటాయి. మనం గతంలో చూసాం, ఐపీఎల్ ద్వారానే అంతర్జాతీయ క్రికెట్ లోకి భారత జట్టు తరపున ఆడినటువంటి క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. అలాగే ఐపీఎల్ లో సత్తా చాటితే జాతీయ జట్టులో సెలక్షన్ కమిటీ కళ్ళలో పడితే మనకు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడేటువంటి అవకాశం వస్తుంది అనేటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ఐపీఎల్ లాంటి ఒక వేదిక మీద తమదైనటువంటి ఆట తీరుతో ఇటు ఫ్రాంచైజీలకు కావచ్చు, అలాగే అభిమానులకు కావచ్చు, ఒకంత వినోదాన్ని పంచడమే కాకుండా తమ కెరియర్ కూడా అద్భుతమైన బాటలు వేసుకుంటున్నటువంటి క్రికెటర్లని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే అభిషేక్ పోరెల్ కూడా ఆ లిస్టులోనే ఉన్నటువంటి ఆటగాడు. కానీ అతని మీద ఈ స్థాయిలో ఆరోపణలు రావడం అనేది ఒకంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఆటగాళ్ళు ఒక ఫేమ్ వచ్చిన తర్వాత వ్యక్తిగత విషయాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇలాంటి ప్రేమ వ్యవహారాలు, ఇలాంటి అంశాల్లో ఆచితూచి వ్యవహరించాలనేటువంటి మాట చెప్తున్నారు. ఆట మీద శ్రద్ధ పెట్టడం, అలాగే కెరియర్ మీద ఫోకస్ పెట్టడం కావచ్చు, ఇతరత్ర అన్ని కూడా సక్రమంగా ఉంటే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోకుండా ఉంటారు అనేటువంటి మాట. ఐపీఎల్ లాంటి అద్భుతమైనటువంటి వేదిక ద్వారా జాతీయ జట్టులోకి ఏ విధంగా వెళ్లాలని చూస్తున్నటువంటి ఆటగాళ్ల మధ్యలో అభిషేక్ పోరెల్ వివాదం అనేది ఒకంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. గతంలో కూడా జాతీయ జట్టులో ఉన్నటువంటి ఆటగాళ్లు కావచ్చు, లేకపోతే ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఆటగాళ్ల విషయంలో కూడా వివాదాలు వచ్చినప్పుడు వారి మీద ఆ సమయంలో కొంతమేర, అంటే ఆ వివాదం సద్దుమణిగేటువంటి వరకు అయినా, లేదా ఆ వివాదంలో వాళ్ళు నిర్దోషులని తేలేంత వరకు ఈ నేపథ్యంలో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి సమయంలో క్రికెట్ నుంచి పక్కకు తప్పించడం, ఆయా దేశాల బోర్డులు క్రికెట్ నుంచి పక్కకు తప్పించడం, అలాగే సస్పెండ్ చేయడం కావచ్చు. ఈ నేపథ్యంలో ఒకంత ఆ క్రికెట్ ఆ గ్యాప్ అనేది వాళ్ళ కెరియర్ మీద ఏ స్థాయిలో ఎఫెక్ట్ చూపిస్తుందో మనం కేవలం మహమ్మద్ షమి విషయంలోనే చూస్తున్నాం. పర్టికులర్గా వారి వ్యక్తిగత జీవితం వారి క్రీడారంగం మీద ఏ విధంగా ప్రభావం చూపుతుందో మనకందరికీ తెలిసినటువంటి పరిస్థితే. ఆటగాళ్లు ఇకనైనా సరే వ్యక్తిగత జీవితం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. గతంలో వచ్చినటువంటి వివాదాలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అభిషేక్ పోరెల్ మీద ఐపీఎల్ సంబంధించినటువంటి అధికారులు ఒక కీలక చర్యలు తీసుకుంటారని అయితే తెలుస్తోంది. అది అతని కెరియర్ మీద ఏ స్థాయిలో ఎఫెక్ట్ పడబోతోంది. ఒకవేళగా ఇమ్మీడియట్ గా నిర్దోషి అని తేలితే మాత్రం తన కెరియర్ సాఫీగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం డెఫినెట్ గా ఒక గ్యాప్ అనేది క్రియేట్ అయ్యి జాతీయ జట్టులోకి వెళ్లాలనుకున్నటువంటి అభిషేక్ పోరెల్ కలలను అయితే చిదిమేసేటువంటి అవకాశం అయితే ఉంది.